అక్బర్ చక్రవర్తి భార్య పరమ గయ్యాలి. ఆమె మీద అక్బర్కు చాలా ఫిర్యాదులు అందాయి. ఒకరోజైతే ఆమె అక్బర్తోనే చాలా మొరటుగా మాట్లాడేసింది. దాంతో ఆయనకు విపరీతమైన కోపం వచ్చి, నువ్వు వెంటనే మీ పుట్టింటికి వెళ్ళిపో అని ఆజ్ఞాపించాడు. ఆవేశంలో ఏదో అంది, కానీ ఆయన వెళ్ళిపోమ్మనగానే ఒక్కసారిగా ఏడుపొచ్చేసింది. నా మాటలకు చేతలకు సిగ్గుపడుతున్నాను, దయచేసి నన్ను క్షమించి మా పుట్టింటికి పంపవద్దు అని వేడుకుందామె. అక్బర్కు కూడా చాలా జాలి కలిగింది. కానీ ఇచ్చిన ఆజ్ఞను ఉపసంహరించడం ఎట్లా? అందుకే నువ్వు వెళ్ళేటప్పుడు నీకు అన్నిటికంటే ఇష్టమైన దాన్ని తీసుకెళ్ళొచ్చు అని కొంచెం సడలించాడు. చక్రవర్తి తనని క్షమించాడని ఆమెకు అర్థమయ్యింది. కానీ ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు ఆమెకు బీర్బల్ గుర్తుకు వచ్చాడు. అతని సహాయం కోరాలి అనుకుంది. కానీ ఆమె అతన్ని కూడా గతంలో ఎన్నోసార్లు దూషించింది. ఏ ముఖం పెట్టుకొని అడగగలదు? ఏది ఏమైనప్పటికీ ఆమె అతనికి కబురు పంపించగానే బీర్బల్ వచ్చాడు. బీర్బల్తో ఇలా అంది, బీర్బల్, నాకు నీ సహాయం అత్యవసరంగా కావాలి, కానీ నిన్ను సహాయం అర్థించడానికి సిగ్గుపడుతున్నాను అంది పశ్చాత్తాపంతో. అప్పుడు బీర్బల్ ఇలా అన్నాడు, గతం మర్చిపోండి రాణిగారు, దయచేసి నేను మీకు చేయగల సహాయం ఏమిటో చెప్పండి అన్నాడు సహృదయంతో. ఆమె జరిగినదంతా పూసగుచ్చినట్లు వివరించింది. బీర్బల్ అంతా విని కొంచెం సేపు ఆలోచించి, ఇలా చేయండి అని ఆమెకు ఒక సలహా చెప్పాడు. ఆ బేగం ఆ సలహాతో ఎంతో సంతోషించింది. తర్వాత ఆమె ఆ సాయంకాలం తాను ఈ రాత్రికే వెళ్ళిపోతున్నానని, ఈ సాయంత్రం చివరిసారిగా తన ఆతిథ్యం స్వీకరించమని అక్బర్కు కబురు పంపింది. ఆ ప్రకారమే ఆమె మందిరానికి వచ్చాడు అక్బర్. నా సామాన్లన్నీ సర్దుకున్నాను. ఈ షర్బత్ మీకోసం ప్రత్యేకంగా తయారు చేశాను, దయచేసి దీన్ని తాగండి అని అంది బేగం. బేగం తన ఆజ్ఞ ప్రకారం వెళ్ళిపోతున్నందుకు సంతోషించిన అక్బర్ ఆమె ఇచ్చిన షర్బత్ను తాగాడు. కొద్దిసేపట్లోనే మైకం కమ్మినట్లయి మత్తుగా నిద్రపోయాడు. అప్పటికే అన్ని ఏర్పాట్లు చేసుకున్న బేగం నిద్రపోతున్న అక్బర్ను కూడా పల్లకీలోకి చేర్చింది నౌకర్ల సహాయంతో. తాను కూడా ఎక్కి కూర్చొని పుట్టింటికి ప్రయాణమయ్యింది. మరునాడు పొద్దున మెలకువ వచ్చిన అక్బర్కు పరిసరాలన్నీ కొత్తగా కనిపించటంతో, ఏంటిది, నేను ఎక్కడున్నాను అన్నాడు ఆశ్చర్యంగా. అతన్ని కనిపెట్టుకుని ఉన్న బేగం, మందిరంలోనే ఉన్నారు ప్రభు అంది. కానీ ఇది మా మందిరం కాదే అన్నాడు అక్బర్ సందేహంగా కిటికీలో నుంచి బయటికి చూస్తూ. ప్రభు, మీరు నన్ను మా పుట్టింటికి నాకు అత్యంత ప్రీతికరమైన దాన్ని తీసుకుని పొమ్మన్నారు కదా, నాకు అత్యంత ఇష్టమైంది మీరే కాబట్టి మిమ్మల్నే తీసుకుని మా పుట్టింటికి వచ్చాను అంది. ఆ మాటలకు ఆయనకు కోపం పోయింది. బీర్బల్ తప్ప ఆమెకు ఇలాంటి సలహా మరెవరూ ఇచ్చి ఉండరని గ్రహించిన ఆయన చాలా నవ్వుకున్నాడు. ఓకే ఫ్రెండ్స్, కథ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.